కళ్యాణ్ అయితే రౌడీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో వేదవతి, ధీరజ్, నర్మద వాళ్ళైతే పూజకి రెడీ అయ్యి అటుగా వెళ్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ ఫోన్ మాట్లాడేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ నర్మద వాళ్ళే నర్మదా వాళ్ళైతే పూజకి వెళ్తూ ఉంటారు. ఇక తన రూమ్‌లోకి వెళ్ళి రెడీ అయిన ప్రేమని చూస్తూ ఉంటాడు కళ్యాణ్. అలా ప్రేమని చూసేసరికి ఎంత అందంగా దగదగల నగలతో మెరిసిపోతుందో అని అయితే మురిసిపోతూ ఉంటాడు కళ్యాణ్. ఇక అటుగా వస్తున్న ధీరజ్ కొండవయ్య అయితే ప్రేమ వాళ్ళ రూమ్ ఎదురుగా పడిపోతూ ఉంటుంది. అలా పడిపోగానే తీసుకొని లేస్తూ ఉంటాడు. అలా లేచి అక్కడే సర్దుకుంటూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది రెడీ అయ్యి. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ధీరజ్ అయితే అక్కడే కొండవ సరి చేసుకుంటూ ఉంటాడు. అలా కొండవ సరి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే ప్రేమ దగ్గరకు వచ్చి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా ప్రేమ, నువ్వు ఈ పెళ్లి కూతురు గెటప్‌లో నిజంగా పెళ్లి కూతురుగా చాలా బాగున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. అంతా సిద్ధం చేసేసాను, వాళ్ళు వచ్చేస్తున్నారు, మరొక అరగంటలో వెళ్ళిపోవడమే నువ్వు అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి ప్రేమకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కళ్యాణ్ మాటలు డౌట్‌గా ఉండేసరికి ప్రేమ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అదే మా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేశాను పెళ్లి గురించి అనైతే కళ్యాణ్ మార్చేస్తూ ఉంటాడు. అయినా ప్రేమకి కంగారుగా ఉంటుంది. ఏంటి కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు అని ఒకసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి, అదే ప్రేమ, మన పెళ్ళికి అంతా రెడీ చేసేసారు మా ఫ్రెండ్స్, మరొక అరగంటలో మన పెళ్ళి అయిపోతుంది అని కళ్యాణ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రేమ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అయినా ప్రేమ అయితే కళ్యాణ్‌ని డౌట్‌గానే చూస్తూ ఉంటుంది. ఫస్ట్ దీన్ని నెమ్మదిగా ఇచ్చేసి దాని నగల బ్యాగ్‌ని కొట్టేయాలి అని కళ్యాణ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. నిజంగా ప్రేమ, ఈ పెళ్లి కూతురు గెటప్‌లో చాలా అందంగా ఉన్నావు అని కళ్యాణ్ అయితే అంటూ తన నగల బ్యాగ్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.